నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇదంతా జిల్లా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ఆయన ఇసుక రీచ్ల వద్ద టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారని, వందల టిప్పర్లతో ఇసుక దోచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. సర్వేపల్లిలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ జరుగుతుందని, ఇందులో సోమిరెడ్డి కుమారుడి పాత్ర కూడా ఉందన్నారు. చెన్నైకి ఇసుక తరలిస్తున్నారన్న ఆయన అధికారులకు చెప్పినా స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం, ఎక్కడ ఎవరికి కూడా వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి వల్లివేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే, వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి, పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది.